తిరుపతి జిల్లా ఏర్పేడులోని వ్యాసాశ్రమంలో అమర్నాథ్ రెడ్డి పత్తినం చెలాయిస్తున్నాడని ఆశ్రమ పూర్వ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లైంగిక ఆరోపణల కేసు ఎదుర్కొంటున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి వారికి పత్తినం చెలాయించే అర్హతలు లేవని స్వామీజీలు ఆరోపించారు. ఎంతో ఉన్నత ఆశయంతో 100 సంవత్సరాల క్రితం కేరళ స్వామీజీ వ్యాసాశ్రమం ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించుకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చెప్తున్న పూర్వ విద్యార్థులతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. అతి పురాతనమైన చారిత్రాత్మకమైనటువంటి ఆశ్రమం ఒకటి ఉన్నది. కేరళ స్వామీజీ ఆశ్రమం ఏర్పేటలో నెలకొల్పబడింది. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కేరళ ఆశ్రమం స్వామీజీ ఆశ్రమం ఇవాళ వివాదాలకు నిలయమైంది. ముఖ్యంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ ఆశ్రమంలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకునేందుకు కూడా ఆస్కారం లేకుండా చేసినటువంటి యాజమాన్య నిర్వహణ విధానం పట్ల తీవ్ర ఆరోపణలు అయితే వస్తూ ఉంది. ముఖ్యంగా స్వామీజీలందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. స్వామి ఇవాళ నమస్తే, ఎందుకు మీరు ఇవాళ ఆశ్రమాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? కారణాలు ఏంటి? ఏం జరుగుతూ ఉంది అక్కడ? ఎందుకు ఇలాంటి ఎప్పుడూ లేనట్టుగా రోడ్ల మీద వచ్చి వివాదాస్పదం అవుతుంది? కారణం ఏంటి? మనము వ్యాసాశ్రమ వివాదాలు అని తీసుకుంటే కనుక ఈరోజు వచ్చినటువంటివి కాదండి. దాదాపు 2006 నుంచి కూడా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యొక్క వ్యాసాశ్రమ వివాదాలు కేర్ ఆఫ్ అడ్రాఫ్ ఎవరంటే అమర్నాథ్ రెడ్డి. ఈ అమర్నాథ్ రెడ్డి ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా అమర్నాథ్ రెడ్డి గారు, నీకు ఆశ్రమం లోపల పని ఏంటి? ఆశ్రమం అనేది సన్యాసాశ్రమము. అది అక్కడ ఒకవేళ పని చేయాలనుకుంటే ఆశ్రమ భక్తుడిగా పనిచేయాలి, ఆశ్రమ సేవకుడిగా, ఆశ్రమంలో ఒక స్వామీజీగా పనిచేయాలి. నువ్వు కోశాధికారిగా అడుగుపెట్టి ఆ యొక్క కోశాధికారిగానే కాకుండా పెత్తనం మొత్తం కూడా ఆశ్రమాన్ని యొక్క గుప్పిట్లో పెట్టుకొని నీవు చెబితే కానీ ఒక కాకి కూడా లోపలికి పోనట్టుగా ఏర్పాటు చేసావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఆశ్రమాన్ని ఆశ్రమం అనుకుంటున్నావా, లేదా నీ లగ్జరీ లైఫ్ గడపడానికి గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆశ్రమం అంటే ఏంటండి? ఆశ్రయం కోరినటువంటి వారికి ఆశ్రయాన్ని ఇవ్వాలి. అన్నమో రామచంద్ర అన్నటువంటి వాడికి అన్నం పెట్టాలి, సత్సంగాలు జరగాలి, భజనలు జరగాలి, నిత్య పారాయణాలు జరగాలి. కానీ ఈరోజు ఆశ్రమం అంటే కేవలం నీ యొక్క కుటుంబ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నట్టుగా తయారు చేసుకున్నావు. మరి ఒక ఆశ్రమం లోపల ఒక పేరుగాంచినటువంటి స్వామీజీకి శిష్యుడిగా అని చెప్పుకుంటూ 2008 లోపల ఆశ్రమం పరువును మంట కలిపావు నువ్వు. ఆశ్రమంలో చదువుకునేటువంటి విద్యార్థుల మీద ఆరోపణలు చేశారు, లైంగిక వేధింపులు జరిగాయని చెబితే కొన్ని రోజుల పాటు నువ్వు తలెత్తుకోకుండా కనిపించకుండా పారిపోయినటువంటి వాడివి నువ్వు. ఈరోజు మళ్ళీ ఆశ్రమం లోపల అడుగుపెట్టి నానా ఇబ్బందులను పెడతా ఉన్నావు. ఆశ్రమంలో చదివినటువంటి విద్యార్థులు లోపలికి రావాలంటే గంటల తరబడి గేట్ దగ్గర వేచి చూడాలి అని చెప్తున్నావు. స్వామీజీలు వచ్చినా వేచి చూడాలని చెప్తున్నావు. ఆశ్రమం నీ యొక్క అబ్బసొత్తు అనుకుంటున్నావా? ఆశ్రమం అనేది కొన్ని కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క నమ్మకం. ఈరోజు మీరు ఆశ్రమానికి తూట్లు పొడవట్లేదు, సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నావు. అమర్నాథ్ రెడ్డి, నువ్వు సనాతన ధర్మ ద్రోహివి. నీకంటే పెద్ద ద్రోహి ఎవరు లేరు. నీవు అనుకోవచ్చు నీ పేరుతో, నీకున్నటువంటి పరపతితో ఈ యొక్క మేము మాట్లాడే మాటలు ఎవరికి పోకుండా చేయగలవేమో. నేను చెబుతా ఉన్నాను, కేవలం అమర్నాథ్ రెడ్డి గారు మీరు తక్షణమే ఆశ్రమాన్ని వదిలిపెట్టిపోవాలి. తక్షణమే అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మీ యొక్క పదవికి రాజీనామా చేయండి. భక్తుల నుంచి గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఆశ్రమాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి అమర్నాథ్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. దానికి ఆజ్యం పోస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రిగా మీరు. మేము ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈరోజు ఈ మాట, దీని మీద, ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా ఏంటి? ఎక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మతలబులు చేయడానికి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఈ రోజు దాదాపు నెలకు పైగా అవుతుంది స్వామీజీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, పూర్వ విద్యార్థులు సమ్మెలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక కలెక్టర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, దేవాదాయ శాఖ కానివ్వండి, సరే ఇవన్నీ ఎందుకు? ఆశ్రమంలో కంకణం కట్టుకున్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు ఏ రోజైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయంటే లేవు. ఎందుకంటే వాళ్ళకి పరపతి ఉంది. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఆశ్రమాన్ని సర్వనాశనం చేయాలి, లగ్జరీ లైఫ్ కోసం ఆశ్రమాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి వారు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు పూర్వపు విద్యార్థులుగా మీరు ఆశ్రమం మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ ప్రణాళిక ఏంటి? మేము ఇప్పుడు ఒకటే విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఇన్ని రోజులు స్వామీజీలు ప్రెస్ మీట్లు పెట్టారు, మాట్లాడారు, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. మేము వెంటనే జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి, ఇక్కడ ఉండేటువంటి
డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి, దేవాదాయ శాఖ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము మా యొక్క వినతి పత్రాలను అందజేస్తాము. స్పందించకపోతే గనక మేము నిరసన దీక్ష, మా ప్రాణాలు పోయినా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మా యొక్క ఆరోగ్య దైవం మలయాళ స్వాముల వారు, ఆశ్రమాన్ని కాపాడుకోవటం మా అందరి యొక్క కర్తవ్యం కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడబోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. ఇది ప్రధానంగా అంటే ఆశ్రమ పరిరక్షణ కోసం ఎంతటికైనా తెగిస్తాము, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటాము. ఆశ్రమ పరిరక్షణే ప్రధాన ధ్యేయము. అమర్నాథ్ రెడ్డి లాంటి వారు ఆశ్రమంలో ఉండకూడదు అని చెప్పేసి కూడా స్పష్టంగా చేస్తున్నారు. ఆశ్రమాన్ని నిర్వీర్యం చేసినటువంటి అమర్నాథ్ రెడ్డిని వెంటనే తొలగించాలి. ఆ దిశగా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపడితే ఆశ్రమ అభివృద్ధికి అలాగే పరిరక్షణకు తోడ్పాటు వారు చేసినట్టు అవుతుందని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.